కనకాస్ కిచెన్ వాళ్ళు ఈరోజు ఎగ్ కర్రీ వండాను. దానికి కావాల్సిన ఐటమ్ చెప్తాను. ఎగ్ బాయిల్ చేశాను, 4 eggs పక్కన పెట్టాను. ఆయిల్ వేసాను కళాయికి. ఆయిల్ వేసాక అది వేడైందాక కొంచెం ఉల్లిపాయలు 2 ఉల్లిపాయలు కట్ చేసి వేసాను సన్నగా. అది కొంచెం బాగా వేగిందాక ఆపాలి, బ్రౌన్ కలర్ వచ్చిందాక. బ్రౌన్ కలర్ వచ్చిందాక వేగాక టమాటో 2-3 కాయలు కట్ చేసి ప్యూరీ చేసి పెట్టాను పక్కన. పచ్చిమిరపకాయలు 2, కరివేపాకు కొంచెం వేసాను. పసుపు, సాల్ట్ వేసాను. సరిపోయేంత సాల్ట్ వేసుకోవాలి. పసుపు 1/2 స్పూన్ వేసాను. బ్రౌన్ కలర్ అయిందాక ఆపాలి. ఏదైతే ఎగ్ బాయిల్ చేసి పెట్టాను 4 ఎగ్గులు, 4 eggs. అది వేగిందాక కొంచెం అలాగే ఆపాలి. ఆ తర్వాత టమాటో ఇది వేగిన తర్వాత వేయాలి. సింపుల్గా ఉంటుంది, బాగుంటుంది. ఇదన్నీ వేగిపోయాక ఇప్పుడు కారం 1 స్పూన్ వేసాను. ధనియా పొడి 1 స్పూన్ వేసాను. ఇది మళ్ళీ అంతా కలిపేసి ఆపాలి, మళ్ళీ కలపాలి. వేగిపోయాక టమాటో ఇప్పుడు వేస్తాను. టమాటో వేసాను. అది కొంచెం కలిపేసాక సరిపోయినంత వాటర్ వేసుకోవాలి. కొంచెం మిక్సీ గిన్నెలోనే వాటర్ కొంచెం 1/2 కప్పు వాటర్ కలిపేసి మళ్ళీ ఇందులో వేయాలి. అది వేసాక వాటర్ వేసాక అది మరిగాక ఎగ్ బాయిల్ చేసింది ఆయిల్లో ఫ్రై చేశాను. ఫ్రై చేసి పక్కన పెట్టాను. నాకు కొంచెం లైట్గా సాల్ట్, పసుపు వేసి ఫ్రై చేసి పెట్టాను. కొంచెం 1/2 కప్పు వాటర్ వేసాను మిక్సీ జార్లో కలిపేసి. అది బాయిల్ అయ్యాక ఇప్పుడు ఎగ్ ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇది కొంచెం దగ్గరికి అయ్యాక రెడీ అయిపోయింది ఎగ్ కర్రీ. ఈజీగా బేగ అయిపోతుంది. ట్రై చేయండి అందరూ, టేస్ట్ బాగున్నది. ఇప్పుడు పైన కొంచెం కొత్తిమీర వేయాలి. దగ్గరికి మరిగాక అలా కొంచెం దగ్గరికి మరిగిందాక ఉంచేలా అయిపోయింది. మరిగిందాక చిక్కగా అయిందాక ఉంచాలి. కొంచెం బాగా మరిగిపోయింది. ఇప్పుడు కొత్తిమీర కొద్దిగా వేసాను. మళ్ళీ పైన గిన్నెలో తీసాక మళ్ళీ పైన కొంచెం వేస్తాను. దగ్గరగా అయిపోయింది, రెడీ అయిపోయింది. అందరూ ట్రై చేయండి. థ్యాంక్ యూ.